బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు జిల్లాల్లో సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయంలో కేసులు నమోదు చేశారు. నిన్న ఒక్కరోజే ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా 22 ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లో టీడీపీ, జనసేన నేతలు ఫిర్యాదులు చేశారు. వీటిలో 5 చోట్ల పోలీసులు కేసులు నమోదు చేశారు. అనంతపురంలో పోసాని దిష్టిబొమ్మను తెలుగు యువత, ఎస్ఎస్ఎల్ నాయకులు దహనం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసభ్యకరంగా దూషించారంటూ నమోదైన కేసులో విచారణకు హాజరు కావాలని పోసానికి 2-3 రోజుల్లో నోటీసులు జారీ చేస్తామని విజయవాడ భవానీపురం పోలీసులు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు జిల్లాల్లో సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీడీపీ చైర్మన్ బీఆర్ నాయుడుపై సోషల్ మీడియా అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయంలో కేసులు నమోదు చేసినట్టుగా చూస్తున్నాం. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్. సోనియా, గుడ్ మార్నింగ్. మొత్తం పైన రాష్ట్ర వ్యాప్తంగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అదేవిధంగానే కార్యకర్తల పైన పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. ఇది పెద్ద ఎత్తున దుమారాన్ని లేపుతుంది అనేటువంటి విధంగా చెప్పవచ్చు. ప్రధానంగా చూస్తే సినీ నటుడు పోసాని కృష్ణమురళి పైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయి. అదేవిధంగానే అనంతపురం, అదేవిధంగానే సత్యసాయి జిల్లాల్లో కూడా కృష్ణమురళి పైన కేసులు నమోదైనటువంటి పరిస్థితి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ ఫిర్యాదులు చేస్తున్నారు జిల్లా పోలీస్ కార్యాలయాల వద్ద, అదేవిధంగానే పలు పోలీస్ స్టేషన్లలో. ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగానే ఆయన సతీమణి నారా భువనేశ్వరి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగానే నారా లోకేష్ ల పైన కూడా విపరీతంగా సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగానే సోషల్ మీడియా ప్రతినిధులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇష్టారాజ్యంగా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. తమ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు, వ్యక్తిగతంగా తమను దూషిస్తున్నారు అనేటువంటి అనేక విషయాలను కోట్ చేస్తూ పోలీస్ స్టేషన్లలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుల పైన, అదే విధంగానే సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఎవరైతే పనిచేస్తున్నారో సోషల్ మీడియా ప్రతినిధుల పైన కూడా కేసులు నమోదు చేసి వాళ్ళని ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున దీనిపైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించినటువంటి పరిస్థితి. అంటే ఈ విధంగా ప్రశ్నిస్తే మీరందరూ కేసులు పెట్టి మమ్మల్ని స్టేషన్ లకు పంపిస్తారా, కార్యకర్తల పైన వేధింపులకు పాల్పడతారా, సోషల్ మీడియా ప్రతినిధుల పైన వేధింపులకు పాల్పడతారా అనేటువంటి విధంగా ఏకంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించినటువంటి పరిస్థితి. మొత్తం పైన రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఒక్క రోజులోనే 24 కేసులు నమోదైనటువంటి పరిస్థితి. అదేవిధంగానే కర్నూలు జిల్లాలో కూడా, అదేవిధంగానే విజయవాడలో కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి పోసాని కృష్ణమురళి పైన. మొత్తం పైన అతనికి 1-2 రోజుల్లో అతనికి నోటీసులు కూడా జారీ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అనంతపురం నగరంలో జిల్లా ఎస్పీ జగదీష్ కి, అదేవిధంగానే అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. టీఎన్ఎస్ఎఫ్ లీడర్ లక్ష్మీనారాయణ, అదేవిధంగానే అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాగరాజు అనేటువంటి వారు వీరిపైన ఫిర్యాదు చేశారు. పోసాని కృష్ణమురళి పైన తమ నాయకులు, అదేవిధంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన ఇష్టారాజ్యంగా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు అనేటువంటి విషయంగా ఫిర్యాదు చేశారు. దీనిపైన పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. అంతేకాదు ప్రభుత్వం కూడా తీవ్రంగా హెచ్చరిస్తుంది. అదేవిధంగా ఏకంగా హోంమంత్రి అనిత కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. ఇష్టారాజ్యంగా వాక్ స్వాతంత్రం పేరుతో, అదేవిధంగానే వివిధ చట్టాలను అడ్డం పెట్టుకొని మీరు ఇష్టారాజ్యంగా సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలకు దిగుతామంటే మేము సహించేటువంటి ప్రసక్తే లేదు, ఖచ్చితంగా తగు చర్యలు తీసుకుంటామనేటువంటి విధంగా కూడా అనంతపురం వచ్చినటువంటి సందర్భంలో హోంమంత్రి అనిత కూడా హెచ్చరించారు. ఎందుకంటే నాపైనే వ్యక్తిగత దూషణలకు దిగారు, కనీసం
తన పైన చేసినటువంటి దూషణలు, తనకు రాసినటువంటి ఒక లెటర్ వ్యవహారం చూస్తే నేను నా పోలీసులు కూడా దానికి పంపించేటువంటి పరిస్థితుల్లో లేను అంటే ఇంకా ఏ విధంగా వీళ్ళు సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్రతినిధులు కావచ్చు, అదే విధంగానే వీరు కావచ్చు, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సభ్య సమాజం తలదించుకునేటువంటి విధంగా వారు సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి పోస్టులు ఉన్నాయనేటువంటి విధంగా హోంమంత్రి అంతా కూడా చెప్పినటువంటి పరిస్థితి. మొత్తం పైన ప్రభుత్వం దీన్ని ప్రధానంగా సోషల్ మీడియాను వేదికగా తీసుకొని ఇష్టారాజ్యంగా వ్యక్తిగత దూషణలకు పాల్పడడం, అదే విధంగానే హింసించేటువంటి విధంగా చర్యలకు పాల్పడడం, పోస్టులు చేయడం, ఇలాంటి వాటిని సహించేటువంటి ప్రసక్తి లేదనేటువంటి విధంగా కూడా ప్రభుత్వం కూడా ఏదైతే పోలీస్ స్టేషన్ లో కావచ్చు, అదే విధంగానే ప్రభుత్వం కావచ్చు స్పందిస్తున్నటువంటి తీరును బట్టి ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు అనేటువంటి విధంగా చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి. ఒక పోసాని కృష్ణమురళి పైనే కాదు, అదే విధంగానే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్రతినిధులను కూడా పలువురిని రాయదుర్గం పోలీసులు, అదే విధంగానే పుట్టపర్తి పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఈ జిల్లాలో కూడా జరిగినటువంటి పరిస్థితి. అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా అటు టీడీపీ అదే విధంగానే వైఎస్ఆర్సీపీ పార్టీల ఒక యుద్ధంగా మాత్రంగా కూడా దీన్ని కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా వ్యక్తిగత దూషణలకు ఇరు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు విమర్శించుకుంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను అదే విధంగానే కార్యకర్తలను వేధిస్తున్నారు. ప్రభుత్వం కక్షగట్టి కేసులు నమోదు చేస్తుంది. అంటే ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ప్రశ్నిస్తే తప్పేంటి అంటే ప్రశ్నిస్తూ సోషల్ మీడియా అనేటువంటిది ఒక వేదికగా ఉంది కాబట్టి దానిలో పోస్టులు చేస్తే తప్పేమిటి, ఇలా ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూస్తామనేటువంటి విధంగా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎంపీలు వీరు కూడా తమ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులను ప్రభుత్వం వేధిస్తుందంటూ జిల్లా ఎస్పీ కావచ్చు, అదేవిధంగా డిఎస్పీలని వీళ్ళని కలిసి వాళ్ళు కూడా వినతి పత్రం కూడా సమర్పిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, అదే విధంగానే వేధింపులకు దిగుతున్నారు అనేటువంటి విధంగా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా పోలీస్ అధికారులు కూడా కలుస్తున్నారు. అంతేకాదు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా వైఎస్ఆర్సీపీ అధినేత, ఆయన కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు అదే విధంగా సోషల్ మీడియా ఎవరైతే ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వ తీరు వారందరికీ కూడా మేము అండగా ఉంటాము, ఖచ్చితంగా మేము ఏదైనా అరెస్ట్ చేస్తే నా వద్ద నుంచి అరెస్ట్ చేయండి అనేటువంటి విధంగా 2-3 రోజుల క్రితమే జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పినటువంటి పరిస్థితి. అంతేకాదు నాతో సహా ఎమ్మెల్యేలు నా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారు అదే విధంగానే అభ్యర్థులు వీరందరూ కూడా పోస్టులు చేయండి, ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూస్తామనేటువంటి విధంగా కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తూ వారి పార్టీ నాయకులకు అదే విధంగానే కార్యకర్తలకు సోషల్ మీడియా ప్రతినిధులకు ఒక ధైర్యాన్ని అండగా నిలిచేటువంటి ఒక వ్యాఖ్యలు చేసినట్టు కూడా దీన్ని బట్టి తెలుస్తుంది. ఏదైతే మొత్తం పైన రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా వేదికలో జరుగుతున్నటువంటి పోస్టులు అదే విధంగానే అసభ్యకరమైనటువంటి పోస్టులు, నిందించేటువంటి పరిస్థితులు, వ్యక్తిగత హంగానికి పాల్పడేటువంటి చర్యలపైన ఒకవైపు ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. అదే విధంగానే హోంమంత్రి అంతా కూడా హెచ్చరికలు చేసినటువంటి పరిస్థితి. మరోవైపు సంబంధించినటువంటి నాయకులు అదేవిధంగా సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ప్రజలను ప్రభుత్వాన్ని అది ఏదైతే చంద్రబాబు ప్రభుత్వం అయితే ఎన్నికల సందర్భంగా ఏదైతే హామీలు ఇచ్చిందో వాటిని అమలు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా తాము ప్రశ్నిస్తాం, పోస్టులు చేస్తామనేటువంటి విషయంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇది ఒక 2 పార్టీల మధ్య ఒక యుద్ధం అని చెప్పొచ్చా, లేదా వ్యక్తిగతంగా ఒకరికొకరు దూషించుకుంటూ కక్ష తీర్చుకునేటువంటి క్రమంలో కేసులు నమోదు చేస్తున్నారు అనేటువంటి విధంగా కూడా ఒకవైపు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో అదే విధంగానే వాక్ స్వాతంత్రం పేరుతో ఏదైనా విస్తారాజ్యంగా మాట్లాడితే మాత్రం చూస్తూ ఉండేటువంటి ప్రసక్తే లేదనేటువంటి విధంగా ప్రభుత్వాలు కూడా హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సోషల్ మీడియా వేదిక అనేటువంటిది ఒక సంచలనంగా మారింది. అదే విధంగానే ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా ఉందనేటువంటి విధానం మాత్రం చెప్పవచ్చు. సోనియా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రసూల్.